శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 22వ అధ్యాయంలో ఉన్నాం. పృథుపాఖ్యానంలో మన సనత్ కుమారుల వారు పృథువుకు చేస్తూ ఉన్న ఆత్మోపదేశాన్ని చూస్తూ వచ్చాము. ఇంకా తర్వాత ఏం జరిగిందని చూసుకుందాము. మైత్రేయ వాచ, మైత్రేయుల వారు మనకు కథ చెప్తున్నారు. అయితే ఈలోగా పోయిన వారం చూసుకున్న వాటిలో ఒకటో రెండో అందమైన విషయాలు చూద్దాం. ఇంతకీ మన సనత్ కుమారుల వారు చెప్తూ మొదలుపెట్టిన ఈ విషయము దేని గురించి అంటే తత్వమసి అని చెప్తూ ఉన్నారు. ఓ నరేంద్ర, తత్వమసి అని ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. ఏదైతే జగతాం తస్థుషాం అని ఇవే మాటలు మళ్ళీ మనం వచ్చే వారం దక్షిణామూర్తి స్తోత్రంలో చదువుకుంటే 4వ శ్లోకానికి వార్తికలు రాస్తూ సురేశ్వర్ల వారు కూడా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏవైతే స్థావర జంగమాలున్నాయో వాటన్నింటిలో ప్రత్యక్షకాస్తి విశ్వక్ ఆవిహి ఆవేశించి ఉండి ప్రకాశిస్తూ ఉన్నది ఏదున్నదో అస్థి భాతి సత్ చిత్ అది తత్ ఆ తత్వం నువ్వే. ఆ విధంగా చెప్పినప్పుడు దాన్ని ఎవరికి వాళ్ళు సోస్మి అని పట్టుకోవాలి. ఆ విధంగానే దాన్ని అవేహి తెలుసుకో అని చెప్తూ ఉన్నారు. నేను తత్వమసి అని చెప్తాను, నువ్వు సోస్మి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో అని. మొత్తం మన పృథుపాఖ్యానం అంతా కూడా తత్వమసికి వ్యాఖ్యానమే. మన వ్యాసుల వారు తత్వమసి అన్న విషయాన్ని మనకు అర్థమయ్యే విధంగా ఈ కథలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చూసుకుని ఎంత ఆనందం అనిపించిందంటే అసలు ఈ ప్రవచనము, ఈ ఉపదేశాన్ని, ఆత్మోపదేశాన్ని పూర్తి చేస్తూ తత్వం నేను ఇంతవరకు చెప్పింది నీకు అది సోస్మి అని తెలుసుకో అని పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకొక చాలా అందమైన విషయం ఏమి అంటే తత్వమసి అని మనకు చెప్తే కూడా వాళ్ళు సోస్మి అని మనం ఎందుకు పట్టుకోలేకుండా ఉన్నాము అంటే ఇదిగో ఈ కారణానికి. కృచ్రము ఇది పట్టుకోవడం ఎవరికి మహా కష్టం. మామూలు కృచ్రం, మామూలు కష్టం కాదు. మహాన్ కృచ్రః చాలా కష్టం. ఎందుకంటే దీన్ని పట్టుకోవడము షడ్వర్గం ఒకటి ఉన్నది. అరిషడ్వర్గం అని పిలుస్తారు దాన్ని. షడ్వర్గము షట్ ఒక పంచ ఇంద్రియాలు ప్లస్ ఒక మనసు. మనసేంద్రియాలన్న ఒక 6 తత్వాలతో కూడి ఉన్న నక్రమున్నది. నక్రం అని చెప్పారు. ఆ నక్రమేమి అంటే క్రామతీతి అని ఏదైతే చాలా దూరం ప్రయాణించదు అని అర్థం. చాలా దూరం సాగదు. జ్ఞానం మాత్రమే వ్యాపిస్తుంది. అయితే జ్ఞానము ఎక్కడైతే జడమైపోయిందో అటువంటి ఉపాధుల్లో నుంచి వ్యాప్తి ఎక్కువగా ఉండదు. ఉపాధి ఏదో ఒక రూపం ఉన్నదనుకోండి, అది ఈ గదిలో నుంచి పక్క గదిలోకి అట్లా వెళ్ళగలదు కావాలంటే. లేదా ఆలోచన ఉన్నదనుకోండి, కొంత దూరం సాగగలదు కావాలంటే. చూపు కొంత దూరం సాగగలదు కావాలంటే. వాక్కు కొంత దూరమే ప్రయాణించగలదు కావాలంటే. కానీ చాలా దూరం అవి వెళ్ళలేవు. చాలా దూరం వెళ్ళలేవు కాబట్టి అవన్నీ నక్రాలు. ఇటువంటి నక్రాలు ఏవి? మన ఇంద్రియాలు. కళ్ళ ద్వారా మనం చూసే చూపు. చెవులు వినే శబ్దాలు. ఎంత దూరం నుంచి వస్తున్న శబ్దాలు మన చెవులు పట్టుకోగలవు? కొంతే. కాబట్టి అదొక నక్రం. కాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేయగలవు? లిమిటెడ్. కాబట్టి నక్రం. ఈ రకంగా షడ్వర్గ నక్రాలున్నాయి మనకు. ఈ షడ్వర్గ నక్రాలు అట్లనే పట్టుకుని మనల్ని ఆ భవార్ణవంలోకి ఈడుస్తున్నాయి అంటే మనకు ఒక్కటి అందులో నుంచి తరించడానికి కావలసిన జ్ఞానము లేదు. 2
ఆ జ్ఞానాన్ని ఉపదేశించే ప్లవేశుడు కూడా లేడనుకోండి. మనకు ఆ పడవ లేదు, పడవ నడిపేవాడు లేడు అంటే, అటువంటప్పుడు ఈ భవార్ణవంలో నుంచి బయటపడ్డం అన్నది ఎంత తితీర్ష ఉన్నా గూడా మహాన్ కృచరం అది మనకు. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే, ఈ దుస్తరమైన వ్యసనాన్ని ఉత్తరించిపోవాలి అంటే ఉడుపం కావాలి మనకు. దాన్ని పట్టుకోవాల్సుంటుంది. అప్పుడే మనకి తత్వం తెలిసేది. తత్వమసి అని ఎంత జెప్పినా సరే, ఎందుకు పట్టుకోలేము అంటే, చెప్పే గురువు గావాలి, పట్టుకునే బుద్ధి కావాలి. 2 ఉంటే, బుద్ధి అన్న పడవతో దాన్ని నడిపించే గురువుతో మాత్రమే మనము ఇనీషియల్‌గా దీన్ని పట్టుకోగలము. అందుకనే మళ్ళీ మనము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టుకొని, తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఎందుకు పెట్టుకున్నాము? దక్షిణామూర్తి తత్వమైతే ఇప్పటికి. అంటే నేను వేరుగా ఉన్నానని అనుకుంటున్నాను ద్వైతంలో ఉన్నంత వరకు. మనం ఏం జేయాలి అంటే, నేనున్నాను, నా గురువుగారున్నారు. నా గురువుగారు నా బుద్ధిని పడవగా జేసి దాన్ని నడిపిస్తారు. దాంతో నేను ఆ తత్వాన్ని పట్టుకుంటాను. తత్వం ఏంటి ఇంతకి? అసి నువ్వే అయి ఉన్నావు. ఇంగెళ్ళు అని చెప్తారు. ఎంత అందమైన విషయాలన్నీ ఇందులో ఈ పృథుపాఖ్యానంలో ఉంచారంటే మన వ్యాసుల వారు. మనము బహుశః ఈ వారమో, వచ్చే వారమో ఈ ఉపాఖ్యానాన్ని పూర్తి చేసుకుంటాము. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఒకసారి ఈ తత్వమసి అన్న విషయాన్నే అది నువ్వే, అది నువ్వే, అది నువ్వే అని అందరూ మన పృథువుకు చెప్తూ ఉంటారు. మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు 9 ఖండాల్లో చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం అనుకుంటాను. ఇంకా నేను మొత్తం చూడలేదు. కానీ 9 యాక్చువల్‌గా 9. యాక్చువల్‌గా 9. 9 చాప్టర్స్‌లో 9 అధ్యాయాల్లో మన వ్యాసుల వారు ఈ తత్వమసిని పృథువు కథగా మనకి ఇచ్చారు. ఒక్క క్షణము. దాన్ని ఓపెన్ చేస్తాను. ఇంకా ఈ ఫైల్ నేను ఫైనలైజ్ చేయలేదు. కాబట్టి ఊరికనే కొంత చూపిస్తాను. నా మనస్సు ఎటువైపు నుంచి వెళ్తున్నదో అని మీకు. నేను దేని మీద ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను అని. ఈ మన వ్యాస భాగవతంలో పృథుపాఖ్యానంలో తత్వమసి అని ఎట్లా విచారణ చేస్తూ ఉన్నారని 15 అధ్యాయం నుంచి 23 అధ్యాయం వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అధ్యాయాల్లో మన వ్యాసుల వారు అక్కడ మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు 9 ఖండాల్లో చెప్తే 9 సార్లు తత్వమసి, తత్వమసి, తత్వమసి అని. ఇక్కడ ఈయన ఒక 9 అధ్యాయాల్లో పెట్టి అదే విషయం చెప్పారు. దీన్ని ఈ రకంగానే నేను డాక్యుమెంట్ తయారు చేస్తున్నాను. చాలా ఫోకస్డ్‌గా మనము ధ్రువోపాఖ్యానాన్ని ఎట్లా చూసామో, కర్మోపాసనలు సరే గాని జ్ఞానం పట్టుకో అని. ఆ విధంగా ఇక్కడ కర్మోపాసనలతోటి సంబంధం గూడా లేదు. డైరెక్ట్‌గా జ్ఞానోపదేశమే. తత్వమసి అన్న ఉపదేశమే గాబట్టి, ఇంక దాన్ని మిగిలిన కథలాగా ఉన్నవి అవన్నీ తీసేసి, ఓన్లీ తత్వం ఎక్కడెక్కడ చెప్తున్నారో ఆ శ్లోకాల్ని ఐడెంటిఫై చేసి ఈ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాను. ఎప్పుడైతే మనం ఇది పూర్తి చేసుకుంటామో ఈ ఉపాఖ్యానము, ధ్రువోపాఖ్యానము ఇంక దాన్ని చూసుకుంటూ వద్దాము. దాంతో మొత్తం ఉపాఖ్యానాన్ని దాని విచారణను పూర్తి చేయొచ్చు. కాబట్టి ఇంక మిగిలిన దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్దాము. మైత్రేయుల వారు మనకు కథ చెప్తున్నారు. ముందు కథగా చూద్దాము. సహ ఏవం బ్రహ్మపుత్రేణ కుమారేణ ఆత్మ మేధసా దర్శిత ఆత్మగతి సమ్యక్ ప్రశస్య ఉవాచ తం నృపః. సహ నృపః మన రాజుగారు ఏవం ఈ విధంగా బ్రహ్మపుత్రేణ కుమారేణ బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుల వారి చేత ఆత్మమేధస ఆత్మజ్ఞానం గురించి చెప్పబడ్డవారై దర్శిత ఆత్మగతి సమ్యక్గా ఆత్మతత్వాన్ని దర్శనం చేసి తమ్ ఆయనను ఈ విధంగా తనకు ఆత్మోపదేశం చేసిన సనత్కుమార్ల వారిని ప్రశంసించి ఉవాచ ఈ విధంగా అంటూ ఉన్నారు. మన గురువు గారు ఇంత దయతో ఆత్మోపదేశం చేసేసరికి ఆ శిష్యుడు ఆ ఉపదేశాన్ని
గ్రహించి ఉపదేశం పూర్తయిన తర్వాత గురువుగారు చెప్పిన ఆ ఉపదేశం ఎంత గొప్పది అని దాన్ని ప్రశంసించి ఈ విధంగా గురువుగారితో అంటూ ఉన్నారు. రాజా ఉవాచ, మన రాజుగారు ఏమన్నారంటే, కృతః మే అనుగ్రహః పూర్వం హరిణా ఆర్తానుకంపినా తం ఆపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయం ఆగతాః. బ్రహ్మన్ గురువుగారు భగవన్ పూర్వం ఇంతకు ముందండి ఆర్తానుకంపిన హరిణా ఆర్తుల పట్ల అనుకంప దయ కలిగి ఉన్న హరి చేత నాకు అనుగ్రహ కృతః, నాకు ఒక అనుగ్రహం చేయబడ్డదండి. భగవంతుడు ఇంతకు ముందు నాకు ఒక అనుగ్రహాన్ని చూపించారు. ఆయన నాకు ఇదే విషయాన్ని ఉపదేశం చేశారు. ఏమి చెయ్యాలి అని మార్గాన్ని చూపించారు. తం ఆపాదయితుం, ఆయన నాకేమి ఉపదేశం చేశారో నన్ను అనుగ్రహించి దాన్ని సంపాదించి పెట్టడం కోసమే గురువుగారు యూయం మీరు ఆగతాహ ఇప్పుడొచ్చారండి. అప్పుడు భగవంతుడు నాకు ఏం ఉపదేశం చేశాడో దాన్ని యాక్చువల్‌గా సిద్ధింపచేసుకోవడం కోసము, సాధన ఎట్లా నేను పూర్తి చేసుకోవాలని చూపించడం కోసమే, దాన్ని సంపాదించి పెట్టడం కోసమే మీరు వచ్చారు. నిష్పాదితః చ కార్త్స్యేన భగవద్భిః ఘృణాలుభిః సాధు ఉచ్ఛిష్టం హి మే సర్వం ఆత్మనా సహ కిం దదే. భగవద్భిః ఘృణాలుభిః, ఘృణ అంటే దయ, దయాళువైన మీ చేత కార్త్స్యేన కృత్స్నము పూర్తిగా ఆశాంతము నిష్పాదితః చ పొందబడ్డది. భగవంతుడు ఇంతకు ముందు నాకు సూచనప్రాయంగా సూత్రప్రాయంగా ఏమి చెప్తూ వచ్చారో దాన్నిప్పుడు మీరు నాకు చేసిన ఉపదేశం వల్ల సంపాదించి పెట్టారు. నేను పూర్తిగా పొందానండి. ఆత్మనా సహా ఇంత ఉపకారం చేసిన మీకు నా ఆత్మతో సహా సర్వము ఏదున్నదో అదంతా మీ యొక్క సాధు ఉచ్ఛిష్టం హి మే, మీ అనుగ్రహం వల్లే నాకున్నదంతా కూడా, నాకున్నది ఏదైనా సరే నాతో సహా నాకున్నవన్నీ కూడా మీ ప్రసాదమే. అటువంటి మీకు కిం దదే, నేనేమివ్వగలను? మీరు నాకింత ఉపకారం చేశారు, మీకు నేనేమిచ్చి ప్రత్యుపకారం తీర్చుకోగలను? ప్రాణాః దారాః సుతాః బ్రహ్మన్ గృహాః చ సపరిచ్ఛదాః రాజ్యం బలం మహీ కోశః ఇతి సర్వం నివేదితం. నాకున్నవన్నీ మీవేనండి. నా ప్రాణాలు, నా భార్యలు, పుత్రులు, బ్రహ్మన్ గురువుగారు, నా ఇళ్ళు వాకిళ్ళు, నా పరిచ్ఛదము పరివారము, నా రాజ్యము, నా సైన్యము, నా భూమి మొత్తము, నా ఐశ్వర్యమంతా, నా కోశాగారమంతా, నాకేమున్నదో తత్సర్వమంతా కూడా ఇతి నివేదితం, ఇదిగోనండి మీకే సమర్పిస్తున్నాను. మీరు నాకు ఇంత మహోపకారం చేశారు, ఇంత మహోపదేశం చేశారు, ఇంత ఉపకారం చేసిన మీకు నేనేమివ్వగలను? నాకున్నదంతా మీదే. నాకున్నదంతా కూడా మీ వల్లే కాక, నాకున్నదేదున్నదో మీ వల్ల నాకేమి కలిగిందో అదంతా కూడా మీదే భగవన్ గురువుగారు. సైనాపత్యం చ రాజ్యం చ దండ నేతృత్వం ఏవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్రవిత్ అర్హతి. నాకున్న రాజ్యము, బలము, నా కోశాగారము, నా భార్యాపుత్రులు, నా ఇళ్ళు వాకిళ్ళు, నా వాహనాలు, నా పరివారం అంతా నా ప్రాణాలతో సహా మీవే కాక, ఈ రాజ్యంతో పాటు సైన్యాధిపత్యం, దాంతో పాటు దండనాధికారం అవన్నీ కూడా మీవేనండి. వీటితో పాటే సర్వలోకాధిపత్యం కూడా. వేద శాస్త్రాలు తెలిసిన వాళ్ళెవరున్నారో, శాస్త్రాల్లో చెప్పిన వేద్యమైన విషయాన్ని వేదనం చేసిన వాళ్ళెవరున్నారో
అటువంటి బ్రహ్మవేత్తలు వీటన్నింటికి అర్హత తగినవారు. కాబట్టి మీరు పుచ్చుకోండి. అన్నీ మీవే. నాకున్నవన్నీ మీవే. స్వం ఏవ బ్రాహ్మణః భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్య ఏవ అనుగ్రహేణ అన్నం భుంజతే క్షత్రియాదయః. బ్రాహ్మడు స్వం ఏవ భుంక్తే తను తెచ్చుకుని తను భుజిస్తాడు. స్వం వస్తే తను తన వస్త్రాలను ధరిస్తాడు. స్వం దదాతి తన దగ్గర ఉన్నది ఏమైనా ఉంటే దానాలు చేస్తాడు. బ్రాహ్మడు తనకు కావలసింది తనే సమకూర్చుకుని భోజనం చేస్తాడు. ఎవ్వరిని అడుక్కోడు. ఎక్కడ ఉద్యోగాలు అవన్నీ చేయడము, సంపాదించుకోవడం అవన్నీ ఉండవు. తన దగ్గర ఉన్నదాన్ని తింటాడు. తనకున్న దాన్ని వస్త్రాలుగా ధరిస్తాడు. తనకున్న దాంట్లోనే దానాలు చేస్తాడు. తనకున్నది నలుగురితో పంచుకుంటాడు. అటువంటి బ్రాహ్మడి యొక్క అనుగ్రహంతోటే క్షత్రియులు మొదలైన వాళ్ళందరూ కూడా అన్నం భుంజతే భోజనం తినగలుగుతూ ఉన్నారు. పైగా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. బ్రాహ్మణము, క్షత్రియం అని 2 చెప్పి ఊరుకున్నారంటే, బ్రహ్మం ఎప్పుడు జ్ఞానము, క్షాత్రం ఎప్పుడు కర్మ. కర్మలు ఎప్పుడైనా సరే, ఎన్ని కర్మలైనా సరే, జ్ఞానం వల్లే ఆ అనుభవాలను పొందగలిగేది. కర్మలెప్పుడైనా కర్మలు చెయ్యాలి అంటే, కర్మలు చేయడం వల్ల ఫలితాలొచ్చాయి అంటే అదంతా గూడా జ్ఞానం వల్లే. అయితే జ్ఞానానికి కర్మలతో సంబంధం లేదు. జ్ఞానానికి ఇంకేది అవసరం లేదు. జ్ఞానము దాని పాటికది దానంతట అది దాంట్లో అది అనుభవించొచ్చు. అయితే జ్ఞానానికి కర్మలతో అవసరం లేకపోయినా గూడా కర్మలకు మాత్రం జ్ఞానం అత్యవసరము. యైః ఈదృశీ భగవతః గతిః ఆత్మవాదే ఏకాంతతః నిగమిభిః ప్రతిపాదితా నః తుష్యంతు అదభ్రకరుణాః స్వకృతేన నిత్యం కో నామ తత్ ప్రతికరోతి వినోదపాత్రం. యైః నిగమిభిః ఎవరైతే నిగమాలు తెలిసిన వాళ్ళు, నిగమము అంటే ఇంక దీన్ని మించి తర్వాత తెలుసుకోవాల్సింది ఇంకా ఏదీ లేదు అని అర్థం. పైగా నిగమము అంటే నిశ్చిన్వంతము. దేనితో అన్నీ తెలుసుకుంటారో అది నిగమం అంటే జ్ఞానం. కాక నిగమము అంటే గమయతి అని ఏదైతే తీసుకుని వెళ్తుందో, తెలియజేస్తుందో అని. ఎన్ని విధాలుగా చూసినా నిగమం అంటే జ్ఞానం అని అర్థం. అటువంటి జ్ఞానులు మీరు ఎటువంటి జ్ఞానులు? ఆత్మజ్ఞానులు. మీ వంటి వారి చేత నహ మాకు ఇవాళ ఆత్మవాదే ఆత్మవాదము, వాదం అంటే ఉపదేశము చెప్పడము. ఈ ఆత్మోపదేశంలో మీరు చెప్తూ ఉన్న ఈ సంవాదంలో, మీరు నాకు చేసిన ఉపదేశంలో ఏకాంతతః ఒక్కటే విషయము కేవలంగా భగవతః గతిః భగవంతుడి గతి తత్వము ఈదృశి ఇదిగో ఇట్లా ఉంటుంది అని భగవత్ తత్వము ప్రతిపాదిత భగవత్ తత్వాన్ని ఈ ఆత్మ విద్యా ఉపదేశం ద్వారా ఇవాళ నాకు ప్రతిపాదించారు, నాకు ప్రసాదించారు. ఇంత ఉపకారం చేశారు మీరు. అటువంటి మీకు కహ ప్రతికరోతి తత్ మీరు చేసిన ఈ ఉపకారానికి ఎవడు మళ్ళీ ప్రత్యుపకారం చేయగలరు? మీకు నేనేమిచ్చి ఈ రుణాన్ని తీర్చుకోగలను? అందుకని మీరు నిత్యము స్వకృతేన మీరు ఇంత ఉపకారం చేశారు కాబట్టి, మీరు చేసిన మీ ఉపకారంతోటే అదభ్ర కరుణాః అంతులేని కరుణ కలిగిన మీరు తుష్యంతు మీరే సంతోషించాలి. మీరే ఇంతటి ఉపకారం నాకు చేసినందుకు దానివల్ల మీరే సంతోషించాలి గాని, మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి నేను మిమ్మల్ని సంతోషపెట్టడం అన్నది లేదు. అట్లా చెయ్యడానికి నేను ప్రయత్నం చేశానంటే, మీరు నాకింత ఉపకారం చేశారు గురువుగారు కాబట్టి ఇది పట్టండి డొనేషన్ ఇదిగో రూ. 2 లేతే కార్లు, ఇళ్ళు, లేపోతే భూములు, లేకపోతే ఇంకేంటో అని నేను ఒకవేళ ఏమైనా చేద్దామంటే అదంతా వినోద పాత్రం. అదంతా పరిహాసం అయిపోతుంది. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడానికి అవకాశమే లేదు.
కాబట్టి మీరే సంతోషించాలి. మీకు మీరే తుష్యంతు అని ఈ వినోద పాత్రానికి ఒక రకం అర్థము. ఇంకొక రకంగా కూడా చెప్పారు. అది గూడా చూసుకుందాము. వినా ఉదపాత్రం పైకి వెళ్ళడానికి పాత్రత మీరు కాక వినా ఇంక నాకు వేరేది లేదు. ఇంత పాత్రత కలిగించారు మీరు నాకు. ఇంతటి యోగ్యత కలిగించారు మీ ఉపదేశం వల్ల. మీరు కాక నాకు అవకాశం కలిగేది గాదు. దీనికి నేనేమి ప్రత్యుపకారం చేయగలను? నాకు చేసిన ఉపకారానికి మీరే సంతోషించాలి అని ఆయన చెప్తూ వచ్చారు. ఈ విధంగా గురువుగారి దగ్గర మనము ఉపదేశం పొందిన తర్వాత ఏ విధంగా కృతజ్ఞతలు చూపించాలి అని చూపిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. మైత్రేయుల వారు మళ్ళీ కథ చెప్తూ ఉన్నారు మనకు. తే ఆత్మయోగపతయః ఆదిరాజేన పూజితాః శీలం తదీయం సంసంతః ఖే అభూవన్ మిషతాం నృణాం. తే వాళ్ళు ఆ నలుగురు ఆత్మయోగపతయః ఆత్మయోగపతులు సనకాదులు ఆదిరాజు చేత పూజితాః పూజింపబడ్డ వాళ్ళై తదీయం శీలం సంసంతః ఆయన యొక్క నడవడిని గొప్పగా అభినందిస్తూ నృణాం మిషతాం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండగానే హే అభూవన్ మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయారు. వైన్యః తు ధుర్యః మహతాం సంస్థిత్య ఆధ్యాత్మ శిక్షయా ఆప్తకామం ఇవ ఆత్మానం మేనే ఆత్మని అవస్థితః. మన వైన్యః తు వైన్యుడు కూడా మహతాం ధుర్యః మహాత్ముల్లోనే ఎంతో గొప్పవాడు. ఆయన సంస్థిత్య ఈ విధంగా ఆత్మోపదేశాన్ని పొంది స్థితదీహి స్థితిలోనే ఉండి ఆధ్యాత్మ శిక్షయ ఆ అధ్యాత్మ శిక్షణతో ఆత్మశిక్షణ ఆత్మజ్ఞాన బోధ అటువంటి ఆత్మస్థితితో ఉండి ఆత్మని అవస్థిత తనలో తానే ఉండిపోయాడు ఆయన. ఆత్మానం ఆప్తకామం ఇవ మేనే తనను తాను నన్ను నేను పొందాను అనుకున్నాడు ఆయన. కర్మాణిచ యథాకాలం కాని మాత్రం ఇంకా దేహమున్నది కాబట్టి ఆయన ఎప్పుడో ముక్తుడైపోయాడు. మన సనత్కుమార్ల వారు ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలోనే ఆయన ముక్తుడైపోయాడు. జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు జరగవలసిన కర్మలు జరుగుతూ ఉంటే ఆయన సాక్షిగా మాత్రం ఉన్నాడు. ఎట్లా అని చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు. కర్మాణి చ యథాకాలం యథా దేశం యథా బలం యథా ఉచితం యథా విత్తం అకరోత్ బ్రహ్మసాత్ కృతం. కర్మలను ఏ కాలంలో ఏ కర్మలు చేయాలి, ఏ ప్రదేశంలో చేయాలి, ఆ దేశం అంటే ప్రదేశం, కాలం దేశం కాలం, యథాబలం శక్తి వంచన లేకుండా శక్తికి మించకుండా, యథా ఉచితం తగిన విధంగా, యథావిత్తం ధనానికి తన దగ్గర ఉన్న ధనాన్ని అనుసరించి, బ్రహ్మసాత్కృతం బ్రాహ్మలకు చేయవలసిన ఏ ఉపచారాలుంటాయో వాటన్నింటినీ కూడా అకరోత్ చేస్తూ ఉన్నాడు. ఫలం బ్రహ్మణి విన్యస్య నిర్విషంగః సమాహితః కర్మాధ్యక్షం చ మన్వానః ఆత్మానం ప్రకృతేః పరం. ఏవైనా ఫలితాల చేస్తున్న కర్మలు దేశకాలాలు చూసి పరిస్థితులను చూసి ఉచితమైన విధంగా జాగ్రత్తగా కర్మలు చేస్తూ వస్తూ ఉన్నాడు కదా. ఆ చేస్తున్న కర్మలకి ఏమైనా ఫలితాలుంటే అన్ని పరబ్రహ్మార్పణం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకేమి లాభం అని చెయ్యట్లేదు. నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావన కూడా లేదు. ఆయన కర్మకు అధ్యక్షుడిగా కేవల సాక్షి మాత్రంగా కర్మలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. కర్తృత్వం లేదు. వాటి వల్ల వచ్చే ఫలితాలు నావి అనుకోవట్లేదు. ఆయన కర్తృత్వము లేదు, భోక్తృత్వం లేకుండా నిర్విషంగః మొత్తం అన్ని విన్నస్య సన్యాసం చేశాడు ఆయన. నిర్విషంగం ఏ సంగము లేకుండా ఏ కర్మలతోటి కర్మ ఫలాలతోటి
సక్తుడవ్వకుండా సమాహితమైన మనస్థితితో ఏకాగ్ర చిత్తంతో ఉన్నవాడై తనను తాను ఆత్మానం ప్రకృతేః పరం మన్మానః తనను తాను ప్రకృతికి అతీతంగా భావిస్తూ ఉన్నాడు. ప్రకృతికి లోబడి, కాలానికి లోబడి, కర్మలకు లోబడి అల్పుడైపోయి పరిచ్ఛిన్నుడై లేడాయనిప్పుడు. ప్రకృతికి కూడా పరంగా ఉన్నట్టుగా తనను తాను తెలుసుకున్నాడు. కర్మలను, కాలాలను దాటి ఉన్నాడు. తనను తాను తన స్థితిలో నుంచి తెలుసుకుంటూ ఉన్నాడు. గృహేషు వర్తమానః అపి సః సామ్రాజ్య శ్రియాన్వితః న సజ్జతే ఇంద్రియార్థేషు నిరహమ్మతిః అర్కవత్. గృహేషు వర్తమానః అపి ఇంట్లోనే ఉన్నాడు మరి. ఇంట్లో ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాడు. ఇంట్లో పనులన్నీ చూస్తున్నాడు. ఆయన భార్యాపుత్రులున్నారు. ఆయన భార్య ఉన్నది గదా! పృథువుకి భార్య అర్చి. వాళ్లకు పుత్రులున్నారు. ఇంట్లో పనులుంటాయి మరి. తినడం ఉంటుంది, పడుకోవడం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కాక సామ్రాజ్యమంతా ఉంది. రాజ్యశ్రియ, రాజ్యలక్ష్మి ఉన్నది. ఆ రాజ్యాన్ని కూడా ఆయన పాలించవలసి ఉంది కాబట్టి రాజుగా చేసే కర్మలు కూడా, పనులు కూడా ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంట్లో, ఆయన రాజ్యంలో ఏమి జరుగుతూ ఉన్నా సరే అన్నింటికి అధ్యక్షుడిగా, కర్మాధ్యక్షుడు కేవలం సాక్షిగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. వాటితో ఒక్క దానితో కూడా ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి రాజ్య భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ఇంట్లో భార్యాపుత్రులతో సంసార సుఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే కానీ ఈ సంసార సుఖాల్లో కానీ, రాజ్య భోగాల్లో గాని ఏ విధంగా కూడా ఆయన సజ్జతే తగులుకోలేదు. ఇంద్రియార్థాలేవున్నాయో, ఆయన ఇంద్రియాలకు సుఖాన్ని కలిగించే పదార్థాలు ఆయన ఇంట్లో ఉన్నాయి, రాజ్యం నిండా ఉన్నాయి గాని ఆయన వాటితో మాత్రం తగులుకోలేదు. అర్కవత్, సూర్యుడిలాగా కేవలం పైన ఆకాశంలో సూర్యుడుంటే కింద లోకులందరూ కర్మలు చేసుకుంటూ ఉంటే కర్మసాక్షిగా మాత్రం సూర్యుడు చూస్తూ ఉంటాడు. ఈ కర్మలేవి సూర్యుడికి తాకవు. సూర్యుడు పైకొచ్చుంటే రోజు మొదలైంది అని, తెల్లవారిందని ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇన్ని పనులు జరుగుతూ ఉంటే కూడా పైన సూర్యుడు ఆ పనులు చెయ్యడు, వాటికి తగులుకోడు. ఆ రకంగా సూర్యుడు ఎట్లా కర్మసాక్షిగా ఉంటాడో అట్లా ఈయన తన ఇంట్లో, తన రాజ్యంలో, తన దేహంలో జరుగుతూ ఉన్న వాటన్నింటికి కేవలం సాక్షిగా మాత్రం ఉన్నాడు. అట్లానే పైన ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ సూర్యుడి ప్రతిబింబము భూమి మీద ఎన్నో నీళ్లలో, ఎన్నో చెరువుల్లో, ఎన్నో కుండల్లో, వాటిలో రకరకాల జలాశయాల్లో ప్రతిఫలించొచ్చు కానీ ఆయన ఆ కుండలు గాని, కూజాలు గాని, చెరువులు గాని, నదులు గాని, వాటిలో ఉన్న నీళ్లను గాని తాకడు. సూర్యుడు అక్కడ ఆకాశంలోనే ఉంటాడు. ఇందులో ప్రతిఫలించినంత మాత్రాన వీటితో తగులుకుని ఉండడం అన్నది లేదు. ఆ విధంగా ఇంద్రియాలతో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా గూడా, వాటితో ప్రవర్తిస్తున్నట్టు ఉన్నా గూడా వాటికి తగులుకుని లేడు. ఆ ఇంద్రియాలతో ఉన్న దేహము కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలతో తగులుకుని లేడు. ఆ కర్మల వల్ల ఏమైనా ఫలితాలు కలిగితే వాటితో తగులుకుని లేడు. అన్ని చోట్ల ఆయన కేవలము సూర్యుడిలాగా కర్మ సాక్షిగా మాత్రం ఉన్నాడు. తనను తాను ఆత్మగానే, వీటన్నింటికి వేరుగానే, వీటన్నింటిని దాటి చూస్తూ ఉన్నాడు. ఏవం అధ్యాత్మయోగేన కర్మాణి అనుసమాచరన్ పుత్రాన్ ఉత్పాదయామాస పంచ అర్చిష్య ఆత్మసమ్మతాన్. ఏవం, ఈ విధంగా అధ్యాత్మయోగంతోటే, ఆత్మయోగంతోటే ఉన్నాడు ఆయన. కర్మాణి, కర్మలను సమాచరం, ఆయన ఆచరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కర్మాణి అను, కర్మలను అనుసరించి ఆయన ఏంటో చేస్తూ ఉన్నట్టుగా అనిపించినా కూడా ఆయన కేవలం ఆత్మతో మాత్రమే సంగంతో ఉన్నాడు. ఆత్మయోగం అంటే ఆత్మతో సాంగత్యం. అనాత్మల్లో ఉన్నట్టుగా
తగులుకుని ఉన్నట్టుగా కనిపించినా గూడా ఆయన లేడు. ఈలోగా అర్చిష్య తన భార్య అర్చిష్యతో పాటు కలిసి ఒక పంచ ఆత్మసమ్మతాన్ పుత్రాన్ ఉత్పాదయామాస. ఒక 5 కొడుకులను కన్నాడు. విజితాశ్వం, ధూమ్రకేశం, హరియక్షం, ద్రవిణం, వృక్కం అని వాళ్ళ 5 పేర్లు. విజితాశ్వుడు మనకీయన ముందే తెలుసు. ఆయన ఒకానొక సమయంలో అశ్వమేధ యాగాలు ఏమన్నా చేసుకుంటుంటే ఇంద్రుడు మాటి మాటికి ఈయన గుర్రాన్ని తీసుకుని పారిపోతూ ఉంటే, వాళ్ళ కొడుకు వెళ్ళి ఆ గుర్రాన్ని మాటి మాటికి పట్టుకునొచ్చాడు అని మనం అక్కడ చూసుకున్నాం గదా! ఆ కొడుకు ఆ విధంగా ఇంద్రుడు అపహరిస్తూ ఉన్న గుర్రాన్ని మాటి మాటికి అపహరించిన గుర్రాన్ని పట్టుకునొచ్చినవాడు విజితాసుడు. ఆ తర్వాత ధూమ్రకేశుడు, హర్యక్షుడు, ద్రవిణుడు, వృకుడు అని ఒక 5 కొడుకులున్నారు మన పృథువుకు. సర్వేషాం లోకపాలానాం దధార ఏకః పృథుః గుణాన్ గోపీధాయ జగత్సృష్టేః కాలే స్వే స్వే అచ్యుతాత్మకః. మన మన పృథువు అచ్యుతాత్మకుడు. అచ్యుత స్వరూపమై ఉన్నాడాయన. చ్యుతి లేదు, ఆయన ఆత్మస్థితి నుంచి జారడమన్నది లేదు. ఆయన ఆ విధంగా ఉంటూనే సృష్టేః జగత్ సృష్టేః జగత్ గోపీధాయ, జగత్తుకు ప్రపంచంలో ఏవేవైతే సృష్టి జరగాలో, ఏవి ప్రొడ్యూస్ కావాలో, ఏ ప్రొడక్షన్ జరగాలో అవన్నీ గూడా, ఏవేవైతే రక్షింపబడాలో అవన్నీ గూడా, వాటన్నింటినీ స్వే స్వే కాలే వాటి వాటి సమయాలు ఆయా సమయాల్లో ఎప్పుడు పంటలు పండాలి, ఎప్పుడు ఏదో వాణిజ్యము, వర్తకం జరగాలి, ఎప్పుడు ఏ వ్యవసాయం జరగాలి, ఎక్కడ ఏమి జరగాలి, యజ్ఞాలు ఎప్పుడు జరగాలి, ఏ కాలానికి ఆ కాలం జరగవలసినవి ఉంటాయి మరి జగత్తులో. వాటిని చెయ్యడము, జరుగుతూ ఉన్న వాటిని నడిపిస్తూ ఉండడము, ఇటువంటివన్నీ ఆయా కాలాల్లో చేయవలసి ఉంటుంది గాబట్టి, అప్పుడు మన పృథువు సర్వేషాం లోకపాలానాం గుణాన్ ఏకః దధార. లోకపాలకుల గుణాలన్నింటినీ తనలోనే ధరించి ఆయా కాలాల్లో ఆయా కర్మలను చేస్తూ ఉన్నాడు. మనోవాక్ వృద్ధిభిః సౌమ్యైః గుణైః సంరంజయన్ ప్రజాః రాజా ఇతి అథాత్ నామధేయం సోమరాజః ఇవ అపరః. మన పృథువు రాజుగారు గదా! రాజు అన్నదానికి ఎన్నో అర్థాలున్నాయి. ఒక అర్థం ఏంటంటే రజోగుణంతో ఉన్న వాళ్ళను కూడా రాజులని పిలుస్తారు. అయితే మన పృథువుకు ఆ వ్యుత్పత్తి, ఆ ఎక్స్‌ప్లనేషన్, డిస్క్రిప్షన్ పని చెయ్యదు. ఆయన రజోగుణంతోటి లేడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన్ని రాజు అనాలంటే ఏ విధంగా అనాలి? ఆయన ఎందుకు రాజు అంటే మనోవాక్ వృత్తిభిః, తన మనస్సు, తన మాటలు, తన చేతలు ఎంత సౌమ్యంగా ఉన్నాయంటే, ఎంత మృదువుగా. ఆయన త్రికరణాలతో ఎంత మృదువుగా ఉంటాడంటే సౌమ్యంగా. తన గుణాలతో ప్రజాః సంరంజయన్, తన మృదువైన సంస్కారవంతమైన గుణాలతో ప్రజలను ఎంతగా రంజింపచేస్తున్నాడంటే, అందుకని ఆయన రాజా అన్న పేరుతో ఉన్నట్ట. అందుకని ఆయన ఆ నామధేయాన్ని, రాజా అన్న నామధేయాన్ని అథాత్ ధరించాడు. రజోగుణంతో ఉన్నాడు కాబట్టి రాజు గాదు. ఆయన ప్రజారంజకంగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజు. ప్రజలు ఆయన్ని చూడగానే ఎంతో ఆనందిస్తారు కాబట్టి, రంజింపచేస్తున్నందుకు రాజై ఉన్నాడాయన. ఎట్లా అంటే అపరః సోమరాజః ఇవ, అపర చంద్రుడే ఆయన. ఇటువంటి చంద్రుడు మనకు ఇంకొకరు కూడా తెలుసు. మనకు అత్యంత సన్నిహితుడు, మన గురువుగారు, మన సుహృత్, మన రామచంద్రుడు. రాముణ్ణి కూడా చంద్రుడని ఎందుకు పిలుస్తాం మనము? ఎందుకంటే ఆయన రామరాజు. రామరాజు ఎందుకంటే అయోధ్య అని ఒక రాజ్యం ఉంది. దానికి ఆయన రాజు కాబట్టి ఆయన రామరాజు గాదు. రామరాజు అన్న, రామచంద్రుడన్న ఒక్కటే అర్థము. రాజు అంటే చంద్రుడు. రాముడు అంటే చంద్రుడాయన. రంజింపచేస్తాడు కాబట్టి ఆయన రాముడు. ఆయన పేరే అది. రామచంద్రుడని మళ్ళీ స్పెషల్‌గా మనం చెప్పక్కర్లేదు. రామరాజు అని కూడా చెప్పక్కర్లేదు. రాజు అన్నా, చంద్రుడు అన్నా
ఎందుకు అంటే ఆయన రంజింపచేస్తాడు రాముడు కాబట్టే. ఆ విధంగా మన పృథువు కూడా రాజై ఉన్నాడు. సూర్యవత్ విసృజన్ గృహ్ణన్ ప్రతపంశ్చ భువః వసు. దుర్ధర్షః తేజసా ఇవ అగ్నిః మహేంద్రః ఇవ దుర్జయః తితిక్షయా ధరిత్రీ ఇవ జౌః ఇవ అభీష్టదః నృణాం వర్షతి స్మ యథా కామం పర్జన్యః ఇవ తర్పయన్ సముద్రః ఇవ దుర్బోధః సత్వేన అచలరాట్ ఇవ ధర్మరాట్ ఇవ శిక్షాయాం ఆశ్చర్యే హిమవాన్ ఇవ కుబేరః ఇవ కోశాఢ్యః గుప్తార్ధః వరుణః యథా మాతరిశ్వా ఇవ సర్వాత్మా బలేన సహసా ఓజసా అవిషహ్యతయా దేవః భగవాన్ భూతరాట్ ఇవ కందర్పః ఇవ సౌందర్యే మనస్వి మృగరాట్ ఇవ వాత్సల్యే మనువత్ నృణాం ప్రభుత్వే భగవాన్ అజః బృహస్పతిః బ్రహ్మవాదే ఆత్మవత్వే స్వయం హరిః హ్రియా ప్రశ్రియశీలాభ్యాం ఆత్మతుల్యః పరోద్యమే కీర్త్యా ఊర్ధ్వగీతయా పుంభిః త్రైలోక్యే తత్ర తత్రః ప్రవిష్టః కర్ణరంధ్రేషు స్త్రీణాం రామః సతాం ఇవ అని మనకెందుకు గుర్తుకొచ్చిందంటే ఇందుకే రాముణ్ణి ఎట్లా వర్ణిస్తారో అట్లానే వర్ణించారు ఇక్కడ. పైగా రాముడితో సమానమని కూడా చెప్తున్నారు. చూద్దాము మన పృథువు ఎట్లా ఉన్నాడు అంటే, సూర్యవత్ సూర్యుడిలాగా ఈ భువనాలకు వసువులను ఐశ్వర్యాలను విసృజన్ ఇస్తూ ఉంటాడు, గృహ్ణన్ పుచ్చుకుంటూ ఉంటాడు, ప్రతాపన్ ప్రకాశింపచేస్తూ ఉంటాడు, తపింపచేస్తూ ఉంటాడు. సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఆయన భూమిపైన ప్రజలందరికీ ఐశ్వర్యాలను వసువులను ఇస్తూ ఉన్నాడు, పుచ్చుకుంటూ ఉన్నాడు. అగ్నిః ఇవ తేజస దుర్దర్శ, ఆయన తేజస్సుతో అగ్నిలాగా అసలు ఎవ్వరు తట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటాడు. మహేంద్రుడిలాగా ఆయన్ని జయించేవాడు లేడు. తితిక్షయ సహనంలో భూదేవంతటి వాడు. మనుషులకు అభీష్టదః జౌః ఇవ ఆకాశంలాగా మనుషులకు అన్నింటికీ అవకాశాలు ఇస్తాడు, కోరుకున్న కోరికలు తీరుస్తాడు. పర్జన్యః ఇవ పర్జన్యుడిలాగా వర్షంలాగా కోరికలన్నింటినీ వర్షిస్తూ ఉంటాడు, తర్పయన్ తృప్తిపరుస్తూ ఉంటాడు. సముద్రుడిలాగా గంభీరంగా ఉంటాడు, ఆయన లోపల ఏమున్నదో ఎవ్వరికీ తెలియదు. సత్వేన అచలరాట్ ఇవ, ఆయన శక్తి సామర్థ్యాలు బలం ఎటువంటివంటే ఇంకా అచలరాట్ పర్వత రాజులాగా ఉంటాడు. శిక్షాయాం ధర్మరాట్ ఇవ, శిక్షలు విధించడంలో శిక్షణ క్రమశిక్షణలో ఆయన ధర్మరాజు లాంటివాడు. ఆశ్చర్యం కలిగించే వాటిలో హిమవంతుడి లాంటివాడు. కోశాఢ్యము కోశాధికారిగా, కోశాఢ్యము అంటే ఐశ్వర్యంలో, ఆర్జుడు అంటే ఐశ్వర్యం కలిగిన వాడు. కోశాధిపతిగా ఆయన కుబేరుడే. వరుణుడిలాగా అన్నింటినీ జాగ్రత్తగా గోపనం చేస్తూ ఉంటాడు. అర్థాన్ని ఇప్పుడు వరుణుడు ఎట్లా రత్నాలను ముత్యాలను అన్నింటినీ జాగ్రత్తగా తనలో దాచుకుని కాపాడుతూ ఉంటాడో అట్లా అర్థాలన్నింటినీ కాపాడుతూ ఉంటాడు వరుణుడిలాగా. ఓజస ఓజస్సుతో, సహస సాహసంలో, బలంలో సర్వాత్మగా ఆయన మాతరిశ్వా ఇవ గాలిలాగా ఉంటాడు. అందరిలో ఆయన ప్రాణవాయువులాగా ఉంటాడు. బలంగా తన సాహసంతో, తేజస్సుతో, ఓజస్సుతో మన పృథువు అవిషహ్యతయా తట్టుకోవడం కుదరదు. ఇంకా వేరే వాళ్ళు శత్రువులన్న వాళ్ళు తట్టుకోవడం కష్టము. అటువంటి తత్వంలో ఆయన దేవుడు, భగవంతుడు, భూతరాట్ పరమేశ్వరుడు అంతటి వాడు.
సౌందర్యంలో కందర్పుడంతటి వాడు మన్మధుళ్లాగా ఉన్నాడు. ఎంత పెద్ద మనసంటే, ఎంత ధైర్యము, ధృతి అంటే ఆయన మృగరాట్ట సింహం లాంటి వాడు. వాత్సల్యంలో ప్రేమ కురిపించడంలో ఆయన మనువు లాంటి వారు. మనుషుల పైన మనువుకి ఎంత ప్రేమ ఉంటుందో అటువంటి వత్సల భావము. మనమందరం మనుషులం అందుకనే. మనువు నుంచొచ్చాం గాబట్టే మనం మనుషులము. అట్లానే ప్రభుత్వంలో భగవాన్ అజహ బ్రహ్మదేవుడంతటి వాడు. బ్రహ్మవాదే బ్రహ్మ విచారణలో బృహస్పతి అంతటి వాడు. ఆత్మతత్వంగా, ఆత్మవత్వంగా ఆయనే స్వయంగా హరి. క్రియ తప్పు చేస్తానేమో, అధర్మం చేస్తానేమో అన్న ఆలోచనతో, జాగ్రత్త పడుతూ బిడియంతో, ప్రశ్రయము వినయంతో, శీలము చక్కటి నడవడితో వీటన్నింటితో, పరోద్యమే పరుల కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఉద్యమించడంలో, ఆత్మతుల్యః వేరే ఇంకెవరికో సమానంగా ఇట్లా ఉన్నాడు, ఇంద్రుడిలాగా ఉన్నాడు, చంద్రుడిలాగా ఉన్నాడు, బ్రహ్మగారిలాగా ఉన్నాడు, బృహస్పతిలాగా ఉన్నాడని చూపించడానికి ఏమీ లేదు. అసలు ఇతరుల కోసం ఏమైనా చెయ్యాలి అంటే ఈయన ముందు వెళ్ళిపోయేవాడు. ఆయనకాయన సాటి. ఇటువంటి వాడు ఇంకొకడున్నాడని చూపించడానికి గూడా లేడు. అసలు ఈ 3 లోకాల్లో త్రైలోక్యే తత్ర అక్కడక్కడక్కడక్కడ ఈయన గురించి కీర్తి ఏ విధంగా ఊర్ధ్వ గీతయ పెద్దగా గొంతెత్తి అందరూ పాటలు గట్టి పాడుకుంటూ ఉంటే కర్ణరంధ్రేషు ప్రవిష్టః అందరి యొక్క చెవులన్న రంధ్రాల్లో నుంచి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడాయన. ఆడవాళ్ళు ఈయన గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే మగవాళ్ళు వింటూ ఉంటే వాళ్ళ కర్ణరంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోవడం. మగవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్ళు వాళ్ళ చెవుల్లో నుంచి వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోవడం. అట్లానే చిన్న పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే చిన్నవాళ్ళు, స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటే స్నేహితులు అట్లా ఈ ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఒకళ్ళతో ఒకళ్ళు ఈయన గురించి చెప్పుకుంటూ ఉంటే, చెప్తూ ఉన్నవాళ్ళు చెప్తూ ఉండగానే వింటూ ఉన్న వాళ్ళ చెవులన్న రంధ్రాల్లో నుంచి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళను రంజింపచేస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే సత్పురుషుల యొక్క హృదయాల్లోకి రామచంద్రుడు ఎట్లా వెళ్ళిపోతారో ఆ విధంగా వెళ్ళి సత్పురుషుల హృదయాల్లోకి వెళ్ళి రామచంద్రమూర్తి కథలు వింటూ వింటూ ఉండగానే మన హృదయాలు ఎట్లా ఆనందంతో పొంగుతూ ఉంటాయో రామచంద్రుడు కనపడగానే పూర్ణచంద్రుడిలాగా సముద్రం పొంగినట్టు నా మనసు ఎట్లా పొంగుతుందో రామచంద్రమూర్తి కథలు వింటూ వింటూ ఉండగానే నా మనసు ఎంతగా రంజిల్లుతుందో ఆ విధంగానే ఈయన గురించి వింటూ వింటూ ఉన్న వాళ్ళ హృదయాలన్నీ ఎంతో ఆనందిస్తూ ఉన్నాయి. इति श्रीमद्भागवते महापुराणे పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కందే ద్వావింశోऽధ్యాయः. ఇంకప్పుడేం జరిగిందంటే దృష్ట్వా ఆత్మానం ప్రవయసం ఏకదా వైన్యః ఆత్మవాన్ ఆత్మనా వర్ధిత అశేషస్వ అనుసర్గః ప్రజాపతిః జగతః తస్తుషః చాపి వృత్తిదః ధర్మభృత్ సతాం నిష్పాదిత ఈశ్వర ఆదేశః యత్ అర్థం ఇహ జగ్నివాన్ ఆత్మజేషు ఆత్మజామ్యస్య విరహాత్ రుదతీమివ ప్రజాసు విమనస్సు ఏకః సదారః అగాత్ తపోవనం. ఏకదా ఒకానొక సమయానికి ఆయన ఈ విధంగా ఆయన గృహస్థాశ్రమ ధర్మాలన్నింటినీ పూర్తి చేసుకున్నాక మన వైన్యుడు పృథువు ఆ ఆత్మవంతుడు ఆత్మలో నుంచి చ్యుతమన్నది లేదు. ఆయనకెప్పుడో ఆయన గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత కొత్తలో ఈ ఉపదేశాలన్నీ జరిగాయి. అప్పటినుంచి ఆ గృహస్థాశ్రమాన్ని పూర్తి చేసుకున్న దాకా కూడా మనవాడు చ్యుతి లేకుండా ఆత్మస్థితిలోనే ఉన్నాడు. ఏకదా ఒకానొక సమయంలో ఆత్మానం తనను తాను ప్రవయసం దృష్ట్వా వయస్సు పైబడ్డదని చూసుకున్నాడింకా. గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి వానప్రస్థంలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. నేను వృద్ధాప్యంలోకొచ్చాను అని చూసుకున్నాడు. మన మనుస్మృతిలో మనం చదువుకున్నట్టు
ఎప్పుడైతే వెంట్రుకలు తెల్లబడుతూ ఉన్నాయో, చూపు మందగిస్తూ ఉన్నదో, చర్మము ముడతలు పడుతూ ఉన్నదో, ఇంద్రియాలు పటుత్వం తగ్గుతూ ఉన్నాయో, ఇంకా అవసరం లేదు ఈ గృహస్థాశ్రమం పూర్తయిపోయింది. ఇందులో ఉండవలసిన పని లేదు అని అటువంటి వాళ్ళందరూ నెమ్మదిగా వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి అని అందుకనే గదా మనం ఇప్పుడు వానప్రస్థాశ్రమం 6 అధ్యాయం మనుస్మృతిలో చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ విధంగా ఆయన చూసుకున్నారు. చూసుకుని ఇంతవరకు ఆయన ప్రజాపతిగా ఉన్నారు. ఒకవైపు తన బిడ్డల్ని కని, పెంచి పోషిస్తూ ఉన్నారు. ఒకవైపు తన రాజ్యంలోని ప్రజలను కూడా పాలిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆత్మన తనే స్వ తను సొంతంగా అనుసర్గము తన వాళ్ళందరినీ తన సొంత భార్యాపుత్ర మిత్రాదులందరినీ, తన రాజ్యంలోని ప్రజలందరినీ, అందరి యొక్క ఐశ్వర్యాలనన్నింటినీ అశేషంగా వర్ధింపచేశారు. ఇంతవరకు అన్నింటినీ వృద్ధిలోకి తీసుకొనొచ్చారు. దేన్ని అశ్రద్ధ చెయ్యలేదు. అయితే ఏది చేసినా సరే, కేవలం కర్మసాక్షిగా మాత్రం ఉంటూ చేస్తూ వచ్చారు. ఆయన సతాం ధర్మభృత్ సత్పురుషులకు ఎవరైతే వారి వారి ధర్మాలను ఆశ్రయించి కర్మలు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ధర్మాన్ని నిలబెట్టే సంస్థాపకుడుగా ఉన్నారు. ధర్మభృత్ అయి ఉన్నారు. జగతః తస్తుషః స్థావర జంగమాలన్నింటికీ కూడా వృత్తిదహ జీవికనిస్తూ ఉన్నారు. బ్రతుకు మార్గం చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా యత్ అర్థం ఇహ జగ్నివాన్ ఏ కారణానికి ఈ జన్మ తీసుకున్నాడో, ఏదో కర్మ ఉన్నది కాబట్టే ఈ జన్మ తీసుకున్నాడు. ఏ కారణానికి ఈ జన్మ తీసుకున్నాడో ఆ కారణానికి ఆయన చేయవలసినవన్నీ చేస్తూ వచ్చాడు. కానీ ఈశ్వరాదేశ ఈశ్వరుడు భగవంతుడిది మళ్ళీ మనము రివ్యూ చేస్తూ ఉన్న సమయంలో ఎట్లయినా శ్రీ భగవాన్ ఉవాచ అని మన వ్యాసుల వారు రాసిన చోట కూడా మళ్ళీ వస్తుంది. నువ్వు ఈ పనులు చేయవలసి ఉంటుందని చెప్తారాయన. ఆ విధంగా ఈశ్వరాదేశాన్ని అనుసరించి నిష్పాదిత చెయ్యవలసినవన్నీ చేశారు ఆయన. తర్వాత తన ఆత్మజ ఆయనకు ఒక కూతురున్నది. కూతురు ఎక్కడున్నది? 5 కొడుకులని చెప్పావు గదా అని అనుకునేరు. ఆయనకు 5 కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉన్నది. ఎవరు అంటే ఒకానొక సమయంలో ఈ భూమిని పిండుతానని ఆయన కోపంతో ధనుస్సు బాణాలు ఎత్తి పట్టుకుని వెళ్ళినప్పుడు మన భూమి గోరూపాన్ని ధరించి పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎంత దూరమైనా సరే, ఎన్ని దిక్కులకు వెళ్ళినా సరే తప్పించుకోలేక మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చి ఆయనతోటే మాట్లాడింది. తర్వాత ఆయన సరే అన్నాడు. ఇంకేంటో జరిగింది గదా! ఆ సమయంలోనే ఆ భూమిని తన కూతురుగా ఆయన స్వీకరించాడు. కాబట్టి భూమి ఆయన కూతురు. అటువంటి ఆత్మజ ఉన్నది. ఇప్పుడు ఆ కూతురును ఆత్మజేషు న్యస్య తన కొడుకులకు అప్పచెప్పాడు. పాపం ఆ భూమి, ఆ రాజ్యము విరహాత్ రుదతీమివ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నట్టుగా ఉంటే, ఆ రాజ్యాన్ని, ఆ భూమి మొత్తము కొడుకులకు అప్పజెప్పి, అట్లానే ఆయన రాజ్యంలోని ప్రజలున్నారు. వాళ్ళందరూ కూడా విమనస్కులై మనసంతా చెదిరిపోయి ఉన్నారు. కలత పడుతూ ఉన్నారు. రాజుగారు వెళ్ళిపోతూ ఉన్నారని వాళ్ళని కూడా వదిలిపెట్టి, తన కొడుకులను వదిలిపెట్టి, తన కూతురులాంటి రాజ్యాన్ని వదిలిపెట్టి, రాజ్యంలోని ప్రజలందరినీ వదిలిపెట్టి ఆయన ఏకహ ఒక్కడే సదారహ తన భార్యతో పాటు తపోవనం అగాత్ తపోవనానికి బయలుదేరాడు. ఆ తపోవనంలో ఆయన వానప్రస్థంలో ఉంటూ ఏం చేశారని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. తత్రాపి అదాభ్య నియమః వైఖానస సుసమ్మతే ఆరబ్ధః ఉగ్ర తపసి యథా స్వవిజయే పురా. ఇంతకు ముందు తను ఏ విధంగా ఏ పని మొదలుపెట్టినా కూడా ఎట్లా విజయాన్ని సాధించాడో, గృహస్థాశ్రమంలో చేయవలసినవన్నీ ఏ విధంగా ఆయన విజయుడై సాధించాడో అట్లానే ఇప్పుడు మళ్ళీ వైఖానస సుసమ్మతే వైఖానసులు
సమ్మతించే వానప్రస్థంలో కూడా తత్రాపి అదాభ్య నియమః, అదాభ్యము అంటే మొక్కవోని నియమాలతో ఉగ్ర తపస్సి ఆరబ్ధః, గొప్ప తపస్సును వానప్రస్థం స్వీకరించామంటే చేయవలసిన తపస్సు. నేనెవరు అన్న ఆత్మ సాధన చేస్తూ ఆలోచన మొదలుబెట్టాలి. తపస్సు చేయడం కోసమే వానప్రస్థం ఉన్నది. ఉద్యోగాలయిపోయాయి, రిటైర్ అయ్యాము. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఇంకేం చేస్తాము? కాబట్టి నేను వానప్రస్థంలో ఉన్నాను కాదు. వానప్రస్థంలో ఉన్నావంటే తపించి తీరాలి స్వాధ్యాయం చేస్తూ. ఆయన అటువంటి మామూలు తపస్సు కాదు, ఉగ్ర తపస్సు. ఏది చేసినా విజయం తప్ప వేరేది లేదు. స్వవిజయము ఆయన. స్వవిజయం కావాలాయనకి. ఆత్మ విజయం కావాలి. దానికోసం ఆయన ఉగ్రమైన తపస్సు మొదలుబెట్టాడు. ఎట్లా అంటే కందమూల ఫలాహారః శుష్క పర్ణాసనః క్వచిత్ అభక్షః కతిచిత్ పక్షాన్ వాయుభక్షః తతః పరం గ్రీష్మే పంచతపాః వీరః వర్షాసు ఆసారషాట్ మునిః ఆకంఠమగ్నః శిశిరే ఉదకే స్థండిలేశయః తితిక్షుః యతవాక్ దాంతః ఊర్ధ్వరేతాః జితానిలః ఆరిరాధయిషుః కృష్ణం అచరత్తపః ఉత్తమం. ఆయన కందమూలాలు, ఫలాలు ఆహారంగా పుచ్చుకుంటూ కొన్నాళ్ళు, ఎండిపోయిన శుష్కమైన పర్ణాలు, ఆకులు మొదలైనవి అసనం చేస్తూ భోంచేస్తూ క్వచిత్ కొన్ని చోట్ల కతిచిత్ పక్షాన్ కొన్ని పక్షాలకు 2 వారాలు ఒక పక్షం, కృష్ణపక్షం శుక్లపక్షం అని 2 వారాలకోసారి కొన్ని మంచినీళ్ళు తాగుతూ, తర్వాత మళ్ళీ వాయుభక్షణ చేస్తూ, గ్రీష్మ ఋతువులో పంచాగ్నుల్లో తపిస్తూ, అంటే 4 దిక్కులు పైన ఆకాశం అంతా మొత్తం మండిపోతూ ఉంటే దాన్ని కూడా తట్టుకుంటూ ఆ వీరుడు. వర్షాకాలంలో ఆసారం అంటే కుండపోతగా కురుస్తూ ఉన్న జడివాన. షాట్ అంటే దాన్ని ధారాపాతంగా కురుస్తూ ఉన్నదాన్ని ఆయన తట్టుకుని ఉండడం. ఆసార షాట్ అంటే కుండపోతగా ధారాపాతంగా కురుస్తూ ఉన్న జడివానను కూడా అదే విధంగా తట్టుకుని ఆ ముని ఎంత మౌనం, అసలు మనసు చలించేది లేదు. శిశిరంలో చల్లటి చలికాలంలో ఉదకే ఆకంఠమగ్నః, చల్లటి నీళ్లలో గొంతు దాగా నిలబడి, స్థండిలేశయః, కట్టిక నేలపైన పడుకుంటూ, అన్నింటినీ తితిక్షుః, అన్నింటినీ తట్టుకుంటూ తితిక్ష చేస్తూ, యతవాక్, వాక్కులను నిగ్రహిస్తూ, దాంతుడై ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి, ఊర్ధ్వరేతాః, కోరికలన్నింటినీ ఆపేసి, జిత అనిలః, శ్వాస జయాన్ని సాధించి, ఆయన కృష్ణం ఆరిరాధయిషుః, కృష్ణుణ్ణి ఆరాధించాలన్న ఇచ్ఛతో ఉత్తమం తపః అచరత్, ఒక గొప్ప తపస్సుని ఆచరిస్తూ ఉన్నాడు. తేన క్రమానుసిద్ధేన ధ్వస్త కర్మ మలాశయః ప్రాణాయామైః సన్నిరుద్ధ షట్వర్గ చిన్న బంధనః. తేన, ఇటువంటి తపస్సుతో క్రమంగా ఆయనకు దాన్ని అనుసరించి సిద్ధి కలుగుతూ ఉన్నది. అన్ని ఆయన వాక్కులు, ఆయన ఇంద్రియాలు, ఆయన మనస్సు, ఆయనలో ప్రతిదీ ఆయన వశంలోకి వస్తూ ఉన్నాయి. దాంతో ధ్వస్త కర్మ మలాశయః, కర్మలన్నీ ధ్వస్తము, రాలిపోతూ ఉన్నాయి. కర్మమన్న మలినాల యొక్క ఆశయము, కర్మాశయం మొత్తము ఆ ఫ్యాక్టరీ, కర్మాశయం అంటారు కదా, ఫ్యాక్టరీ అని కూడా అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. ఇదంతా మన మొత్తం జన్మ అన్నది కర్మాశయం. ఇది ఒక పెద్ద ఫ్యాక్టరీ. కర్మలు జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ప్రొడ్యూసింగ్ చేస్తుంటాం, ఏంటో చేస్తూ ఉంటాము. దాన్ని మొత్తాన్ని మూసేయడానికి ఆయన కర్మాశయాన్ని, మొత్తం ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి జ్ఞానంగా మాత్రం నిలబడ్డానికి ఆ స్థితికి వచ్చేస్తూ ఉన్నాడు. ధ్వస్త కర్మ మలాశయుడై ఉన్నాడు. ప్రాణాయామాలతో ఆ షడ్వర్గం ఉన్నది కదా, మనసేంద్రియాలని, నక్రాలను చూసుకున్నాము. ఆ నక్రాలను మొత్తాన్ని సన్నిరుద్ధము, గట్టిగా నిర్బంధించాడు.
చిన్న బంధనాలన్నింటినీ ఛేదించాడు. సనత్కుమారः భగవాన్ యత్ ఆహ ఆధ్యాత్మికం పరం యోగం తేనైవ పురుషమభజత్ పురుషర్షభః. మన పురుష శ్రేష్ఠుడు, మన పృథువు యత్ ఏదైతే మన భగవంతుడు సనత్కుమారుల వారు గురువుగారు ఆహా చెప్పారో, ఏ ఆధ్యాత్మిక పరమ యోగాన్ని ఆయన ఉపదేశం చేశారో అదే పట్టుకున్నాడాయన. ఆ పురుషుణ్ణి అట్లానే చేరుతూ ఉన్నాడు. ఇంతవరకు విభజనము వేరై ఉన్నాడు. ఇప్పుడు వేరు లేదింకా. ఆ పరమ పురుషుణ్ణే భజిస్తూ ఉన్నాడు. ఆత్మను చేరుతూ ఉన్నాడాయన. భగవద్ధర్మిణః సాధోః శ్రద్ధయా యతతః సదా భక్తిః భగవతి బ్రహ్మణి అనన్య విషయా అభవత్. సదా ఎల్లప్పుడూ ఇదే విధంగా శ్రద్ధతో ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ సాధువు భగవద్ధర్మ మార్గం, ఆత్మధర్మ మార్గంలోనే ఉన్నవాడు. ఆయనలో భగవతి భక్తి, బ్రహ్మణి భక్తి అభవత్ కలిగింది. ఆయనలో భగవద్భక్తి అంటే బ్రహ్మ పైన భక్తి. భక్తి అంటే విభక్తం కాకుండా, ఖండమై వేరుగా ఉండకుండా, ద్వైతం కాకుండా ఉన్న భక్తము అంటే సక్తము కూడుకుని ఉన్న అఖండమైన భక్తి కలిగింది. అదెటువంటిది అంటే అనన్య విషయ బ్రహ్మణి. పరబ్రహ్మం అంటే తనకు అన్యంగా లేదు అన్న విషయము ఆయనకు కలిగింది. తర్వాత ఏం జరిగింది ఏమని చూసుకుంటూ మనము ముందుకు వెళ్దాము. దీంతో పాటే నాకు ఇంకొకటేం గుర్తొస్తుందంటే, ఇట్లానే మన దేవహూతి కూడా చేసింది. ఆమె కూడా ఈ విధంగానే మన కపిల భగవానుడి దగ్గర ఆత్మోపదేశాన్ని పొందిన తర్వాత ఇదే విధంగా ఆమె తర్వాతంతా సాధన చేసుకున్నది ఇట్లానే ఆ స్థితిని పొందింది. ఇక్కడ ఆయన కూడా అట్లానే ఉన్నాడు. ఇక తర్వాత ఏం జరిగింది ఏమని చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.